హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారని నేనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సండే రోజుదండి. మరి నేనైతే ఇంకా అప్లోడ్ చేయడంలో చాలా లేట్ అయితే చేశాను. మరి ఇంకా నేను చేస్తున్నాను. ఎలాగో మీకు చూసేయండి. అదేవిధంగా ముందుగా అయితే అటుకులని జల్లించుకొని వాటర్తో కడిగేసుకొని ఇంకా వాటర్ అన్నీ వంపేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకా కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా నేనైతే పచ్చిమిర్చి చాలా తక్కువగా వేశాను. అది ఎందుకో మీకు చెప్తాను. మళ్ళీ ఇంకా ఆలుగడ్డనైతే కొంచెం ఎక్కువగానే నేనైతే వేసుకుంటున్నాను. పిల్లలకి ఇష్టము. పిల్లలు ఇష్టంగా తింటారు ఆలు, అలానే ఎక్కువగా వేస్తాను. ఆ తర్వాత ఆలు ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత కరివేపాకు, వెల్లిపాయలు 2 తీసుకొని కొంచెం ముక్కగా దంచేసుకొని మరి ఇంక అందులో వేసుకోవాలి. వెల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే వేస్తాను, చాలామంది వేయరు. నాకైతే ఇష్టము, నేనైతే వేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే. అవన్నీ ఫ్రై అన్నీ చేసేసుకోవాలి. ఆలు అయితే ఫ్రై అయ్యిందా లేదా ఇంకా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతనే ఇంకా పోహాని అందులో యాడ్ చేయాలి. లేదంటే అది అగ్గుతుంది, ఇంకా ఉడికిపోదు, పచ్చిగా అనిపిస్తుంది. ఇలాగ నేనైతే స్పూన్తో అయితే ఇంకా చూసుకుంటాను, చెక్ చేసుకుంటాను. అలాగా లాస్ట్లో అయితే ఇంకా నేను పోపులో కొత్తిమీరకైతే యాడ్ అయితే చేశాను. ఎందుకంటే పోపులో వేసుకుంటే కూడా చాలా టేస్ట్ వస్తుంది. పైనుండి కూడా ఇంకా కాస్త వేస్తాను లాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా. అలాగా ఇలా చూస్తున్నారు కదా, దొడ్డటుకులతో అయితే ఇంకా ఈ పోహ చాలా బాగుంటుంది. ఇలాగ కడిగి వాటర్ అన్ని వంపేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటేనే ఇంత పొడి పొడిగా వస్తుంది. లేదంటే మాత్రం ఇంకా ముద్దలాగా అయిపోతుంది. ఫాస్ట్గా అయితే వాటర్ అన్ని వంపేసుకోవాలి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇంకా లాస్ట్లో చెప్పాను కదా, నేను పైనుండి కూడా ఇంకా వేస్తానని ఇంకా కొత్తిమీరకి వేసేసాను. ఇంకా ఉప్పు కారం కూడా నేనైతే వేసుకున్నాను. ఎందుకంటే పోపులో అయితే నేను పచ్చిమిర్చి చాలా తక్కువగా వేస్తాను. పిల్లలన్నీ తీసి పక్కనైతే పెడతారనేసి, అందుకని నేను పైనుండి కొంచెం కారం వేసుకున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కారం వేసుకోవచ్చు, లేదంటే మీరు పచ్చిమిర్చితో అయినా కూడా చేసేసుకోవచ్చు. పచ్చిమిర్చితో చేస్తేనే బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కొంచెం అయితే షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. అది కూడా మాకు చాలా ఇష్టము, మేమైతే ఇష్టంగా తింటాం అలా. ఇంకా పిల్లలకైతే ఇంకా వేసైతే ఇచ్చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మా ఫన్నీ బాబు అయితే చిన్న కటోరీ తీసుకొచ్చుకొని ఇంకా పక్కనైతే పెట్టుకున్నాడు. అది ఎందుకోసం అంటే ఉల్లిగడ్డలు, మళ్ళీ పల్లీలు, పచ్చిమిర్చి ఇవి 3 తీసి పక్కన పెట్టడం కోసమే తీసుకున్నాడు. ఇంకా పెద్ద బాబు అయితే చూస్తున్నారు కదా, ఇంకా అట్లా ఉంటుంది మా పిల్లలు. అందుకని నేను ఏ వేసినా ఇంకా తక్కువ వేస్తాను. అలాగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి.